యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. దేవుని ఎరుగని ప్రజలకు ప్రశస్తమైన దేవుని సత్యములను వ్రాయుట ఉపయోగం లేదని యోహాను ఎరిగి ఉన్నాడు. నీవు ఆత్మానుసారంగా జన్మించినప్పుడు మాత్రమే నీవు ఆయన ఎరుగ్గలవు. నీవు ఆత్మ ద్వారా నడిపించబడి ఒప్పించబడినప్పుడు తల నుండి పాదముల వరకు పాపివని నీవు తెలుసుకుంటావు. ఈ మరణకరమైన శరీరం నుండి ఎవరు నన్ను విమోచించగలరు అని నీవు చెప్తావు. దేవుని ఎరుగుట అదియే. బలవంతులైన మరియు దుష్టుని జయించిన యవనస్తులతో పరిశుద్ధుడైన యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎట్లు బలవంతులుగా తయారయ్యారు? దేవుని వాక్యం వారిలో నివసించున్నది. దేవుని వాక్యం మనలో ఎట్లు నివసించును? మనం వాక్యమునకు విధేయులమైనప్పుడు అది మనలో నివసించును. మనం వాక్యమును చదివి దాన్ని గ్రహించవచ్చు. అయితే మనము దానికి విధేయులమైనప్పుడు మాత్రమే అది మనలో నివసించును. అప్పుడు నీవు బలవంతునిగా తయారవుతావు. దేవుని వాక్యము భౌతిక మరియు రసాయన శాస్త్రముల నిర్వచనముల వలె మార్పు చెందేది కాదు. దేవుని వాక్యము నిత్యము మార్పులేనిదిగా ఉండును. అది నీలో నివసించినట్లయితే వాక్యం వలె నీవు బలముగా తయారవుతావు. దేవుని వాక్యమునకు నీవు విధేయుడు అయినప్పుడు అది నీకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. నీవు గొప్ప నమ్మకముతో సరిగా నడుస్తావు. ఆత్మ ద్వారానే నీవు ఆత్మకు విధేయునిగా ఉండగలవు. నీవు సాధించగల ఆత్మీయ పరిపూర్ణతకు హద్దు ఉండదు. దేవుడు నిన్నెంత ఎత్తునకు లేపునో మనకు తెలీదు. సత్యమునకు విధేయుడు ఒకటి ద్వారా నీ హృదయమును నీవు పవిత్రపరచుకొనుచున్నావు. క్రైస్తవ భక్తి నీ అంతరంగ భావోద్రేకములను తాకును. నీ తలంపులు మరియు ఊహలు వాక్యము ద్వారా పవిత్రపరచబడును. దేవుని వాక్యమును ధ్యానించి దానికి లోబడుట ఒక గొప్ప విషయం. నీకు సమీపముగా దేవుని సన్నిధిని గూర్చిన ఒక గ్రహింపును నీవు పెంపొందించుకుంటావు. నీవు తిరిగి జన్మించినప్పుడు కొద్ది పరిమాణములో దేవుని ప్రేమ నీలో ప్రవేశించును. స్వాభావికముగా మనము చాలా నైతికముగా పతనము చెందినవారం. మన అనురాగములు క్రమము లేనివి, మన కోరికలు హద్దులేనివి. అయితే దేవుడు తన శక్తి ద్వారా మనలను పైకి లేవనెత్తి మన వ్యక్తిత్వమునంతటినీ సరిచేయును. నీవు దేవుని నుండి జన్మించినప్పుడు ఈ లోకమును ప్రేమించలేవు. ఈ లోక సంబంధమైన ప్రతిదీ మార్పు చెందుచున్నది. లోకము గతించిపోవును. ఒక కుటుంబము నేడు చాలా ధనవంతమై సమృద్ధిగా ఉండవచ్చు. కొన్ని సంవత్సరముల తరువాత ఆ కుటుంబం అంతా సంపూర్ణంగా అదృశ్యమైపోవచ్చు. దేవుని చిత్తము చేయువాని జీవితము నిత్యము ఒక మాదిరిగా ఉండును. మనము నిత్యజీవము మరియు నిత్యమైన సాక్ష్యమును గురిగా కలిగి ఉన్నాము. నీవు దేవుని నుండి జన్మించి ఆయన చిత్తములో నివసించినట్లయితే నీవు ఒక నిత్యమైన శ్రేష్టమైన వానిగా ఉంటావు. యేసు నిరంతరము జీవించును. సాతాను ఆయన్ను ఎన్నడూ జయించలేదు. ఎందుకనగా యేసు ఎల్లప్పుడూ తన తండ్రి చిత్తమును చేశాడు. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. నీవు దేవుని చిత్తమును చేసినట్లయితే ఇండియాలో క్రీస్తు కొరకు నీ జీవితం బలమైన సాక్ష్యంగా ఉంటుంది. సాధు సుందర్ సింగ్ అటువంటివాడు. అతనికి లోకము ఆకర్షణీయంగా ఉండలేదు. వాక్యము ద్వారా నీవు దుష్టుని జయిస్తావు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మరియు ఇతరులతో నీ సంబంధాల్లో ఆయన పరిపూర్ణ చిత్తాన్ని చేయుము. దేవుని చిత్తమును చేయుము. దేవుని చిత్తము కాని దాని నుండి తెగతెంపులు చేసుకో. ఎందుకనగా అది నిన్ను పాడు చేయును. దేవునితో నీవు గొప్ప ఆధిక్యతలు కలిగి ఉన్నావు. దేవునికి విధేయులైన వారి వెంట దేవుని దీవెన చాలా తరముల వరకు వచ్చుటను నీవు కనుగొంటావు.